హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి కొంచెం లాంగ్ వీడియోనే అవుతుంది, ఎందుకంటే నేను క్రోషాకి వచ్చేసి ఎలా వేసుకున్నాను నా శారీకి అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను. ప్రీవియస్ అయితే క్రోషాస్ వేస్తుంటే సో ఇప్పుడు నా బయోట్లకు మాత్రం వేస్తున్నాను. ఇది క్రోషా నీడల్ 10.075 mm ఉంది, ఎందుకంటే క్రోషా నీడల్స్లో కూడా వేరే వేరే నీడల్స్ వస్తుంది. ఇది వచ్చేసి క్రోషా వేసేదానికి పర్ఫెక్ట్ అయిన నీడల్స్. ఇంకొకటి వచ్చేసి 13 mm వస్తుంది, అది వచ్చి ఇంకా సన్నగా వస్తుంది. అది బీడ్స్ వేసేదానికైతే యూజ్ అవుతుంది. బట్ ఇది ఓకే, మనకు క్రోషా వేసేదానికి బేసిక్ థింగ్స్కి అయితే ఇది ఓకే అనిపిస్తుంది. సో ఇదైతే నేను క్లాసెస్కి పోయినప్పుడే తీసుకున్నాను. సో అదే ఉండింది నా దగ్గర. తర్వాత దారం సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నా. అది 6 లేయర్స్గా నేను థ్రెడ్ అయితే చుట్టుకున్నాను. ఎలా చుట్టుకున్నాను అని చెప్పేసి కావాలంటే అడగండి, నేను వీడియో అయితే పెడతాను. అండ్ ఇది వచ్చేసి నేను క్రోషాకు వచ్చేసి శారీకి అయితే వేసుకుంటున్నాను. ఎలా వేస్తున్నాను అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. అండ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి, అండ్ ఎలా వచ్చింది అనేసి కూడా చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ శారీలో అయితే నీడలు అయితే ఇచ్చేసుకొనేసి ఫస్ట్ ఒక లాక్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆ 6 లేయర్స్ వేసింటారు కదా థ్రెడ్, ఆ థ్రెడ్లో వచ్చేసి నేను ఫస్ట్ గంటేసుకున్నాను. మీరు ఎంత దప్పంగా గంటేసుకుంటే మీకు అంత ఫిట్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ కూడా బ్యాక్ సైడ్ ఇడిచిండల్లా, ఎందుకంటే లాస్ట్లో మనం గమ్ వేసుకొనేసి దాన్ని స్టిక్ చేసేదానికి మనకి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల కొంచెం థ్రెడ్ అనేది ఎక్స్ట్రానే ఉండేతర చూసుకోవాలి. అండ్ శారీకి అయితే ఈ తర ఫస్ట్ లాక్ అయితే వేసేసాను. ఇది వచ్చేసి నేను సింపుల్గా అయితే వేసుకుంటున్నాను, అంతేం గ్రాండ్గా అయితే వేస్తూ ఉండలేదు. కాకపోతే దీంట్లో వచ్చేసి నేను క్రిస్టల్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఒక లాక్ అయిపోయిన తర్వాత 4 చైన్స్ అయితే వేసుకున్నాను. ఇది నా ఓన్ డిజైన్ అనేసి కాదు, నేను యూట్యూబ్లో చూశాను, బట్ నాకు నచ్చింది కాబట్టి నేను నా వేలో అయితే వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 4 చైన్స్ వేసిన తర్వాత ఇలా అయితే చూసుకోండి. నీడల్స్లో ఇలా చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేయాలి. మనం టైట్గా వేసిన శారీ మడతలుగా అయిపోతుంది. లూజ్గా వేసినా కూడా మనకి లుక్ వైజ్ బాగా అనేది రాదు. సో మనం నీడల్లో 4 చైన్స్ వేసిన తర్వాత నీడల్ పెట్టి చూస్తే మనకి అర్థమవుతుంది ఆ తక్కి లాక్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు సేమ్ మనం ఫస్ట్లో లాక్ చేస్తాం కదా, అలా అయితే లాక్ చేయాలి. బట్ బిగినర్స్ కొంచెం టఫే, బట్ క్రోషా వచ్చిన వాళ్ళకైతే ఈజీనే ఉంటుంది. తర్వాత 4 చైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ చైన్స్ అనేసి అంటే మనం ఇలా లాక్ చేస్తాం కదా, దాని చైన్ అనేసి అంటారు. 4 చైన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ 2 స్టెప్స్ అయితే నేను స్టార్టింగ్లో 4 చైన్స్ అనేసి 2 స్టెప్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆడ ఆర్చ్ కూడా వస్తుంది కాబట్టి కుచ్చేసేదానికి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే 2 చైన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత బీడ్స్ అయితే వేసుకోవాలి. బీడ్స్లో మనకి ఇష్టం వచ్చిన బీడ్స్ వేసుకోవచ్చు. లైక్ అంటే ఎడమగా ఉన్నది, ఫ్లవర్స్గా ఉన్నది, ಯಾವುదైనా యూజ్ చేయొచ్చు. నేను కొంచెం షైనింగ్ ఉండాలి అని చెప్పేసి క్రిస్టల్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఫ్లవర్స్వి అండ్ పెద్దగా వస్తాయి కదా, ఆ బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ కొంచెం షైనీ ఉండాలా అని చెప్పేసి క్రిస్టల్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. క్రిస్టల్ బీడ్స్ కొంచెం రేట్ ఎక్కువే, కాకపోతే నేను అప్పుడు తీసుకొని నాకు ఆ దగ్గర అవే ఉండే అని చెప్పేసి నేను క్రిస్టల్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు యావది అవైలబుల్గా ఉందో బీడ్స్ దాన్ని చూసి అయితే వేసుకోండి. కొంచెం ఎడుముగా కొంచెం ఇదిగా ఉంటే మనకి లుక్ వైజ్ అనేది బాగా కనపడుస్తుంది అనేసి ఒక రీజన్, అంతేనే. తర్వాత క్రిస్టల్ బీడ్స్ అయితే నేను వేసుకుంటాను. ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా మీకు లాక్ చేసిన థ్రెడ్, ఆ థ్రెడ్లోకి అయితే ఫస్ట్ ఇది వేసుకోండి, బీడ్స్ వేసుకోండి. ఫస్ట్ ఆ బీడ్స్ని అయితే లాక్ చేయాలి. మనం హ్యాండ్కి టైట్గా చేసుకుంటాం కదా, ఆ థ్రెడ్తో లాక్ చేయాలి. ఎందుకంటే ఆ థ్రెడ్లోనే మనం ఆర్చ్ చేస్తాం కాబట్టి అది లూజ్ ఇడకుండా కొంచెం ఫిట్గా అనేది మనం లాక్ చేసుకోవాలి. ఫస్ట్ బీడ్స్ అక్కడ ఇక్కడ కదలకుండా ఫస్ట్ నేను లాక్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇలా అయితే లాక్ అయితే చేసుకున్నాను. నేను ఎలా వేసుకున్నాను అనేసి మాత్రమే చెప్తున్నాను, జస్ట్ అది మాత్రమే చూడండి. అండ్ తర్వాత నేను అది ఫస్ట్ బీడ్స్ లాక్ చేసుకున్న తర్వాత అండ్ బీడ్స్కి పెట్టి చూడాలి. మనం బీడ్స్ ఎంత ఉంది అని చూసిన తర్వాత అక్కడ మనము లాక్ చేసుకోవాలి. అది కూడా అంతే, చాలా లూజ్ చేసేస్తే మీకు ఆర్చ్ అనేది కొంచెం లూజ్గా పెద్దగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు మీడియంగా రావాలనేసి అంటే బీడ్స్ ఫస్ట్ ఫిట్గా లాక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత శారీకి వచ్చి లాక్ చేస్తే మీకు ఇలా అయితే కూర్చుంటుంది. బీడ్స్ ఇచ్చేసిన తర్వాత 4 చైన్స్, నార్మల్ 4 చైన్స్ వేసుకోవాలి. అండ్ 3 చైన్స్ అయితే వేసుకోవాలి.
4 చైన్ వేసుకొని ఒక లాక్, దెన్ 4 చైన్స్ 1 లాక్ అండ్ 4 చైన్స్ 1 లాక్. ఫస్ట్లో మాత్రమే 2 చైన్స్ లాక్ చేసింది. అండ్ నెక్స్ట్ టైంలో వచ్చేసి 3 స్టెప్స్ అయితే వేయాలి. అంటే 4 చైన్ 1 లాక్, 4 చైన్ 1 లాక్, 4 చైన్ 1 లాక్ అలా అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆపకేపు కార్చ్ వస్తుంది, సెంటర్లో వచ్చేసి కుచ్చొస్తుంది కాబట్టి అలా అయితే నేను వేసాను. చూడండి, ఫస్ట్లో 2 చైన్లు వేసాను అండ్ ఈ బీడ్స్ వేసిన తర్వాత 3 చైన్స్ అయితే వేసాను. చైన్స్ అంటే అర్థమైంది కదా, ఎందుకంటే మీకు ఈ చైన్స్ అంటే అర్థం కాలేదు అనుకుంటున్నాను. అలా అయితే 3 లాక్స్ అయితే వేసుకున్నాను. 4 చైన్ 1 లాక్, 4 చైన్ 1 లాక్, 4 చైన్ 1 లాక్ అలా అయితే వేసుకున్న తర్వాత ఈడ కూడా నేను బీడ్స్ యూస్ చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ శారీ ఫుల్ అలానే యూస్ చేయాలి. స్టార్టింగ్లో 2 చైన్స్ 1 బీడ్, నాకు 3 చైన్స్ 1 బీడ్, శారీ ఫుల్ అలానే మనము వేసుకోవాలి. బీడ్స్ని మీరు ఫిట్గా టైట్గా మీరు లాక్ చేసుకుంటే మీకు ఆ లుక్ వైజ్ బాగుంటుంది. ఇంకొకటి బీడ్స్ వెనుక థ్రెడ్ వస్తుంది కదా, మనం హ్యాండ్లో చుట్టుకున్నాం కదా టైట్గా, మీరు అది ఎలా టైట్గా చుట్టుకుంటున్నారో మీకు ఆ చైన్ కానీ ఆ క్రోషా కానీ అంత ఫిట్గా అంత టైట్గాను వస్తుంది, అంత లుక్ కూడా వస్తుంది. నువ్వు ఇన్ కేస్ లూజ్ ఇడిస్తే మీకు థ్రెడ్ కొంచెం లూజ్గా అయిపోతుంది, లుక్ వైజ్ బాగుండదు. దీని ఫినిషింగ్ వైజ్ కూడా మనకి 50-50 అలా ఉంటుంది, అదైతే చూసుకోవాలి. తర్వాత ఇంకొక బీట్ సేమ్ ప్రొసీజర్ అండి, శారీ ఫుల్ ఇచ్చేసుకొని లాస్ట్లో అయితే లాక్ చేసుకోవాలి. చూడండి, సేమ్ ప్రొసీజరే. ఇలా శారీ ఫుల్ 3 చైన్ 1 బీట్, 3 చైన్ 1 బీట్ ఇలా అయితే వేసుకున్నాను. నేను స్టార్టింగ్లో మాత్రమే 2 చైన్స్ అయితే వేసుకున్నాను. ఇలా అయితే వేసుకున్నాను. తర్వాత సేమ్ ఫస్ట్లో మనం లాక్ చేసుకుంటాం కదా, ఆ లాక్ చైన్ పైన అంటే శారీకి లాక్ చేయకూడదు, చైన్లో లాక్ ఉంటుంది కదా, ఆ చైన్లో లాక్ పైన ఈ నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ని లాక్ చేసుకోవాలి. ఈజీగా అలా తీసుకుని దాని లోపల వేస్తే అది లాక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత 4 చైన్స్ అయితే వేసుకోవాలి. ఇది ఫిట్ చేసుకోండి, ఇక్కడ లూజ్ ఇడొద్దండి థ్రెడ్, అందుకే చెప్పాను కొంచెం పొడవు ఇడిస్తే మీకు అక్కడ గమ్మేసేదానికి దెన్ ఫిట్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం గంటేసినప్పుడు థ్రెడ్ అనేది కొంచెం ఇడిస్తే మనకి వేసినప్పుడు ఈజీగా ఉంటుంది, కొంచెం హెల్ప్ఫుల్గాను ఉంటుంది. లాక్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ అయితే వేసుకోవాలి. 4 చైన్స్ 1 లాక్, ఇది ఎలా వస్తుంది సెకండ్ స్టెప్ అయితే. లాక్ వేసినాం కదా, లాక్ వేసిన తర్వాత ఇలా అయితే వేసుకోండి. 1 2 3 దెన్ 4 ఇలా అయితే 4 చైన్స్ వేసుకొని ఫస్ట్ లాక్ చేసినాం కదా, ఆ లాక్ లోపల లాక్ చేయాలి. సెకండ్ స్టెప్ ఇది, నేను వేస్తాను సెకండ్ స్టెప్, సేమ్ థ్రెడ్లోనే వేస్తున్నాను అండ్ దీన్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వచ్చి కుచ్చు వస్తుంది, సో అందుకే 4 చైన్ 1 లాక్ చేశాను. తర్వాత మనం ఇక్కడ లాక్ చేయకూడదు, చైన్ లోపల ఒక లాక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇంకా క్రోషా అనేది స్టార్ట్ అవుతుంది, అంటే హార్చ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను 3 క్రోషా వేస్తున్నాను అండ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. నేను 3 క్రోషా వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఫిట్గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది. డబల్ క్రోషా కొంచెం లూజ్గా అనిపిస్తుంది, బట్ 3 క్రోషా వచ్చేసి కొంచెం ఫిట్గా అనిపిస్తుంది. ఇలా అయితే వేసుకున్న తర్వాత నీడల్ పైన మీరు చుట్టుకునేది కూడా చూడొచ్చు. నీడల్ పైన 2 టైమ్స్ అయితే ఇలా అయితే తిప్పుకోవాలి. 1 2 1 2 2 టైమ్స్ వేసారు కదా. నేను చెప్పాను కదా, నీడల్ వెనుక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ లోపల మీరు ఆర్చ్ అనేది వేయాలి. ఆ థ్రెడ్ లోపల మీరు ఈ థ్రెడ్ హ్యాండ్లో ఉంది కదా, ఆ థ్రెడ్ అనేది తీసుకునేసి మీరు వేయాలి. అంటే ఫస్ట్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది ఫిట్గా ఉంటుంది కాబట్టి. అలా థ్రెడ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు దీంతో ఇంకా ఫస్ట్ చైన్ క్లాక్, ఒక స్టెప్ క్లాక్, తర్వాత 2 స్టెప్, 2 చైన్స్ ఉంటాయి కదా అలా లాక్, తర్వాత 3, ఇంతే. 3 క్రోషా ఈజీ. మనకి డబల్ క్రోషా కంపేర్ చేస్తే 3 క్రోషా కొంచెం ఈజీ అనిపిస్తుంది అండ్ ఫిట్ అంటే టైట్గానే ఉంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది.
ఒక ఆర్చ్కి వచ్చేసి ఎన్ని వస్తాయి అని చెప్పేసి మనం బీడ్స్ ఎలా తీసుకుంటాము అంటే బిగ్ బీడ్ తీసుకుంటే బిగ్ అండ్ పెద్దగా వస్తుంది, స్మాల్ బీడ్స్ తీసుకుంటే స్మాల్గా వస్తుంది. దాన్ని బట్టి మనకి ఎన్ని చైన్స్ క్రోషెస్ వస్తాయి అని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది. సేమ్ ఇలా అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సో మనం వేస్తా మనకి అలవాటు అవుతుంది. అండ్ వేరే డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా వేసి మీకు అప్లోడ్ చేస్తాను. లైక్ కొన్ని వేసినది కూడా ఉంది, నేను చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి అయితే మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి ఎలా వచ్చినాయి అని చెప్పేసి చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ త్రిబల్ క్రోష్ అయితే ఇలా అయితే వేసుకున్నాను. నాకు 13 క్రోషా చైన్స్ అయితే వచ్చాయి. అండ్ చెప్తున్నాను కదా, పెద్ద బీడ్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, 14 అలా వస్తుంది. అండ్ స్మాల్ బీడ్స్ అయితే 12 ఆర్ 13 ఇలా వస్తుంది. అదే మనం చూసేసుకోవాలి. బట్ ఎక్కువ వేసుకుంటే మనం దానికి ఎక్కువ ఫిట్ చేసేస్తే లూజ్గా అయిపోతుంది అండ్ లుక్ వైజ్ బాగుండదు. కాబట్టి దానికి లిమిట్గా అనేది వేసుకోవాలి. నేను ఇలా అయితే 13 అయితే వేసుకున్నాను. సేమ్ ప్రొసీజర్ 13 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎలా లాక్ చేయాలి అనేసి చూపిస్తాను. ఇలా అయితే వేసుకున్నాను కదా, నేను 13 అయితే వేసుకున్నాను. 13 ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలా అయితే నేను 13 అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అక్కడ బీడ్స్ పక్కలో చైన్ ఉంది కదా, ఆ చైన్ లోపల లాక్ చేసుకొని తర్వాత దాని పక్కలో లాక్ ఉంది కదా, ఆ లాక్లో లాక్ చేసుకోవాలి. చైన్ లోపల లాక్, దెన్ చైన్ లాక్ చేసినాం కదా, ఆ లాక్ లోపల ఒక లాక్ ఇలా అయితే లాక్ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది ఆర్చ్. మనం కావాలంటే ఇంకా ఒకటి త్రిబల్ క్రోషా తగ్గించుకున్నా కూడా లుక్ వైజ్ బాగానే ఉంటుంది. సో నాకు ఇది ఒకటి ఎక్స్ట్రా అయింది అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఒకటి తగ్గించుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా ఆ టైంలో. సో మనం ఫస్ట్ దానికి ఎన్ని వచ్చినాయి అంటే 12 or 13 వచ్చింటాయి, ఇలా 14 వచ్చింటాయి కదా. సేమ్ క్రోషాసే అన్ని ఆర్చెస్కి సేమే రావాలి. ఎందుకంటే ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ వస్తే నెక్స్ట్ డిజైన్లో అవుట్పుట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. సో ఒకే వచ్చే అయితే చూసుకున్నాను, నేను అదైతే చూసుకున్నాను. సేమ్ లాక్ చేశారు కదా, తర్వాత 4 చైన్ 1 లాక్, దెన్ చైన్ ఇలా అక్కడ లాక్లో లాక్ చేశాను. తర్వాత 4 చైన్స్ వేసాను, ఒక లాక్ చేశాను. తర్వాత చైన్ లోపల ఒక లాక్ చేసి లాక్ వేసిన తర్వాత 4 చైన్ ఒక లాక్ వేసిన తర్వాత చైన్ లోపల ఒక లాక్ వేయండి. తర్వాత త్రిబల్ క్రోషా అయితే వేయండి. ఇలా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను. శారీ ఫుల్ ఇలానే నేనైతే వేసాను, ఎందుకంటే ఫుల్ లెంత్ అయిపోతుంది అనేసి నేను 2 స్టెప్స్ అయితే మీకు చూపించాను. అంటే ఇలా వేసుకోవాలి అని చెప్పేసి నేను శారీ ఫుల్ అయితే అలానే ఫినిష్ చేసుకున్నాను. ఇది సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి నేను పింక్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. పింక్ థ్రెడ్ ఇప్పుడు మనం సెకండ్ లాక్ చేసి ఉంటాం కదా, సెకండ్ స్టెప్లో ఆ లాక్ లోపల లాక్ చేసుకున్నాను. తర్వాత 4 చైన్స్ 1 2 3 and 4. మీరు హ్యాండ్స్కి చుట్టుకున్న థ్రెడ్ వచ్చేసి కొంచెం ఫిట్గా పెట్టుకునే దానికే ట్రై చేయాలి, ఎందుకంటే అది లూజ్ ఇడిస్తే మనకి ఇక్కడ చైన్ అన్న మనం ఏం క్రోషా వేసినా కూడా అది లూజ్ అయిపోతుంది. లాక్ ఉంది కదా, లాక్ లోపల లాక్ 4 చైన్ లాక్ ఉంది కదా, ఆ లాక్ లోపల లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ లోపల లాక్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డబల్ క్రోషా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్మాల్ రోజ్ పెటల్ వచ్చే అయితే నేను వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలా అయితే వేసుకుంటున్నా. 1
అంతే. మీకు డబల్ క్రోషాకి 1, త్రిబుల్ క్రోషాకి 2 టైమ్స్ వస్తుంది అండ్ డబల్ క్రోషాకి 1 వస్తుంది. ఇక్కడ మీరు చైన్ ఉంది కదా, బీడ్స్కి ఇక్కడికి ఒక చైన్ ఉంది కదా, ఆ ఒక చైన్ వదిలేసి దాని లోపల అయితే వేసుకోవాలి. తర్వాత దాని లోపల తీసుకొని ఒక లాక్ అయితే చేసుకోవాలి. ఇది డబల్ క్రోషా. ఇలా ఈజీనే డబల్ క్రోషా. డబల్ క్రోషా లాక్ అయిన తర్వాత 1, 2, 3 చైన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత 3 చైన్స్ని ఇప్పుడు మనం డబల్ క్రోషా వేస్తున్నాం కదా, డబల్ క్రోషా లోపల ఇలా తీసుకొని లాక్ చేసుకుంటే మనకి ఆడ ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. 3 చైన్స్ తీసుకున్నాం కదా, ఆ సర్కిల్ వస్తే మీకు ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సేమ్ నీడల్ మీద ఒక థ్రెడ్ తీసుకోవాలి అండ్ క్రోషా లోపల వేయాలి. ఒక క్రోషా పక్కలో ఒక క్రోషా వేసుకుంటూ అలా లాక్ చేసుకొని తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని తర్వాత బీడ్స్ ఉంది కదా, డబల్ క్రోషా మనం వేసాం కదా, ఫస్ట్ లాక్ చేసుకున్నాం కదా, దాని లోపల అనక దాన్ని వేసుకొని ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ అని ఆర్చ్ ఫుల్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎక్కువ మీరు ఫ్లవర్ చేస్తే అది క్లమ్జీగానే అవుతుంది. సో మనకి చూసుకోవాలి ఎలా ఫిట్ వస్తుంది అనేసి చూసుకొనేసి అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అయితే వేసాను, చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా చూపించేదానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం షేక్ అయింది వీడియో కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజ్గానే ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లారిటీగా చూపించేదానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నాది వ్లాగ్ ఛానల్. సో నేను వేసుకున్నాను ఇలా అనేసి అయితే చూపిస్తున్నాను అంతే, ఫ్యాషన్ ఛానల్ కాదు. ఇన్ కేస్ మీకు యావతర వీడియోస్ కావాలి అనేసి అంటే నేను ఆ తర వీడియోస్ పెట్టేదానికి నేను ట్రై చేస్తాను. అండ్ కామెంట్ చేయండి యావతర కావాలి వీడియోస్ అనేసి. సేమ్ ప్రొసీజర్ ఆర్చ్ ఫుల్ అయితే మీరు ఇలా అయితే వేసుకోండి, రోజ్ పెటల్స్ అయితే వేసుకోండి. అండ్ ఫుల్ వేసిన తర్వాత ఎలా వచ్చింది అనేసి అయితే చూపిస్తాను. చూడండి రోజ్ స్మాల్ రోజెస్ తర వచ్చినాయి కదా, సేమ్ అలానే ఇలా ఒక క్రోషా లోపల మీరు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బీడ్స్ పక్కలో ఇది ఉంటుంది కదా, సేమ్ ఫస్ట్ త్రిబుల్ క్రోషాకి లాక్ చేశారు కదా, సేమ్ అక్కడనే ఒక లాక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి రోజ్ కూడా నాకు ఒకటి ఎక్స్ట్రా అనిపించింది. సో మనము అది ఎన్ని త్రిబుల్ క్రోషా ఉన్నాయో అంతటికి వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 త్రిబుల్ క్రోషాస్ మీరు వదిలేసి వేసుకున్నా కూడా మీకు లుక్ వైజ్ బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ వేస్తే ఇతర బెండ్ అయినాక అట్లా వస్తుంది. సో మనకి కొంచెం మనం చూసుకొనేసి మనకి ఫిట్ వైజ్ ఎలా కావాలి అనేసి చూసుకొనేసి వేసుకోవాలి. అండ్ చూడండి రోజ్ పెటల్స్ తర ఎంత బాగుందో. ఇలానే శారీ ఫుల్ అయితే నేను వేసుకున్నాను. అండ్ మీకు ఇది ఒకటే అయితే చూపిస్తున్నాను, నేను శారీ ఫుల్ అయితే వేసుకున్నాను. కాకపోతే ఇది నేను 1 డేలో అయితే ఫినిష్ చేయలేదు, నేను 1 వీక్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే దానివల్ల కొంచెం లేట్గా నేను కొంచెం అయితే వేసుకున్నాను. చూడండి రోజ్ పెటల్స్ వేసిన తర్వాత లుక్ అయితే మీకు ఎలా వచ్చింది అనేసి. ఎక్కువ మనం రోజ్ పెటల్స్ తర వేసుకుంటే బెండ్ అయినాక అట్లా అవుతుంది, తక్కువగా వేసుకుంటే మనకి ఫిట్గా అనేది కూర్చుంటుంది. అదొక దీంట్లో టిప్ ఉంది. మనం క్రోషాస్ ఎప్పుడే కానీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటే మనకి కొంచెం లుక్ వైజ్ అనేది బాగుంటుంది. తర్వాత నేను కుచ్చేసి వేస్తున్నాను. ఈ థ్రెడ్ వచ్చేసి నేను 120 రౌండ్స్ అయితే వేసుకున్నాను. లైక్ మీరు ఏమిటికన్నా మీరు చుట్టుకుంటారు కదా, దానికి 120 అయితే మీకు అది ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా దప్పంగా వస్తుంది. నేను సెంటర్లో అయితే ఒక బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను, అంటే మీడియం బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను బీడ్స్ పెట్టి అంటే డివైడ్ చేసుకోవాలి, హాఫ్ డివైడ్ చేసుకొని బీడ్స్ పెట్టాలి. బీడ్స్ పెట్టిన తర్వాత ఇలా అయితే మనకి బీడ్స్ కనబడకుండా అయితే మనము క్లియర్గా మనం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. బీడ్స్ ఎక్కడ కానీ మనకు కనబడకూడదు, మనం బీడ్స్ వేసినామో అనేసి కూడా మనకు తెలియకూడదు. అలా అయితే కవర్ చేసుకున్న తర్వాత మీకు నీడల్కి
నేను జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. జరీ థ్రెడ్ అనేసి అంగిల్లో దొరుకుతుంది. సో నేను జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. దాన్ని మనకి బీడ్స్ వేసినాం కదా, దానికి ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము నార్మల్గా ఎలా కుచ్చేస్తామో అలానే కుచ్చి వేసుకున్న తర్వాత బీడ్స్ వేసిన తర్వాత బీడ్స్కి అయితే నేను ఇలా అయితే టైట్గా టై చేశాను. తర్వాత మనకు రైట్ సైడ్ని ఇంకా లెఫ్ట్ సైడ్కి నీడల్ వేసి దాని లోపల మనం తీసుకుంటే అది ఆటోమేటిక్ లాక్ అవుతుంది. లైక్ ఎలా అంటే మనం పూల్ కడతాం కదా, పూల్ కట్టే తర్వాత మనం ఎలా లాక్ చేస్తామో అలా అయితే లాక్ చేసుకోవాలి. నేను 3 టైమ్స్ అయితే యూజ్ చేశాను. మీరు 3 టైమ్స్ అయితే యూజ్ చేస్తే చాలు, ఎందుకంటే 3 టైమ్స్ లాక్ అనేది పడిపోతుంది. మనం లాక్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ని ఇంకా మనం నీడలు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ తీసుకుంటే షేప్ అనేది ఇదైపోతుంది. సో మనం బ్యాక్ సైడ్ని ఇంకా తీసుకుంటే మనకి అది జరీ థ్రెడ్ అనేది విజిబుల్ అయ్యదు, మనకి నీట్గా వస్తుంది. అదైతే మనం చూసుకోవాలి. అండ్ ఎలా వచ్చింది నా శారీ కుచ్చెస్ అనేది ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా నచ్చలేదు అంటే ఇట్స్ ఓకే, స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎలా వేసుకున్నాను అని చెప్పేసి చూసి నచ్చే వాళ్ళు మాత్రమే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది ఎందుకు ఫోర్సబుల్ అనేసి కాదు, నాకు ఇలా అయితే నేను వేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తాను. లాస్ట్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నా శారీ కాంబినేషన్ వచ్చి పింక్ విత్ గ్రీన్ సిల్క్ శారీ అండ్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. అండ్ వేరే శారీస్ వేసినది కూడా నేను చూపిస్తాను ఎలా వేసాను అని చెప్పేసి, అండ్ కుచ్చెస్ కూడా ఎలా వచ్చాయి అని చెప్పేసి అయితే చూపించాను. ఇదైతే అవుట్పుట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. నా శారీ కాంబినేషన్కి అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉంది అనేసి చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.